హాయ్ అండి. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి నుంచి అయితే మాకు పిలిపొచ్చిందండి. మేమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. మనం చూడాలనుకుంటే కాదు, ఆయన మనల్ని చూడాలనుకుంటేనే మనం వెళ్ళగలము. ఈ ఆగస్ట్ మంత్లో నాకైతే వాడపల్లి, చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి దర్శనం అయితే అయ్యిందండి. చాలా లక్కీ అనిపించేసింది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవతో కలిసి వెళ్ళిన మెట్ల మార్గం గుండా అయితే మేము వెళ్ళాలనుకున్నామండి. వీటిని శ్రీవారి మెట్లు అంటారు. ఇవి మొత్తం కొండ మీద వరకు 2388 మెట్లు అయితే ఉంటాయండి. దారులు అయితే ఈ ప్లేస్ అయితే కనపడుతుందండి. మనం శ్రద్ధగా చూస్తే వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా అయితే మనకు కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి అయితే మోకాల పర్వతం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి అయితే ఎవరైనా వాళ్ళు ఎక్కగలిగినన్న మెట్లు మోకాల మీద అయితే వెక్కుతుంటారండి. ఈ ప్లేస్ తో మెట్లు అయితే ఎండ్ అయిపోతాయండి. మేము కొండ మీదకి ఎక్కాక ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. టైం అయితే మధ్యాహ్నం 3 o'clock అలా అయ్యిందండి. అసలు జనం చూస్తే మామూలుగా లేరండి. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలందరూ ఉన్నారు. మేము లైన్ లోనే 1 hour పాటు అయితే నడిచాము. నెక్స్ట్ వెయిటింగ్ హాల్ లో పెట్టారండి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి 9 o'clock అయితే డోర్ తీశారు. ఇక్కడే వాటర్, ఫుడ్, పాలు అన్ని అయితే ఇస్తుంటారు. నెక్స్ట్ వేరే వెయిటింగ్ హాల్ లో పెట్టారండి. అక్కడైతే నాకు ఫోన్ పర్మిషన్ లేదు. ఫైనల్ గా మాకు దర్శనం అయ్యేసరికి అయితే తెల్లవారుజామున 3 అయిందండి. దర్శనం అయ్యాక చాలాసేపు కూర్చొని టిఫిన్ చేయడానికి అయితే వెంగమాంబ అన్నప్రసాదానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేస్ అయితే టెంపుల్ కి చాలా దగ్గర అండి. ఇక్కడ ప్రతిరోజు అన్నప్రసాదం అయితే పెడతారు. ఆ రోజు అయితే ఉప్మా పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైతే తిరుమల వెళ్తారో ఖచ్చితంగా ఫుడ్ అయితే ఇక్కడ తినండి. ఈ వీడియో కంటిన్యూ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి.